నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఈరోజు కూడా హెల్ప్ లైన్లో మనం సైకలాజికల్ అండ్ లీగల్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రశ్నలు తీసుకోబోతున్నాం. ప్రధానంగా కుటుంబానికి సంబంధించి ఉన్న సమస్యలకు సమాధానాలు ఇవ్వడం కోసం మనతో ఒక లీగల్ ఎక్స్పర్ట్ అలాగే సైకాలజీ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. సో మా లీగల్ ఎక్స్పర్ట్ రాజలక్ష్మి గారు అడ్వకేట్, సైకాలజీ ఎక్స్పర్ట్ రాధికా నల్లానాచార్య గారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. కాల్స్ తీసుకునే ముందు మరొకసారి ఈ మధ్య కాలంలో వస్తున్న మరికొన్ని వార్తల గురించి మాట్లాడుకోవాలి. మరి ప్రధానంగా ఆడపిల్లల సంఖ్య పడిపోతూ ఉందని, ముఖ్యంగా 1961లో 71 ప్రాంతంలో అంతగా లేని ఈ సమస్య తర్వాత 81 నుంచి మొదలై 81లో ఆ తర్వాత 91లో 2011లో జరుగుతున్న జనగణనలో అన్నిట్లోనూ కూడా కంటిన్యూస్గా పడిపోతూనే ఉంది. అంటే ఆడపిల్లల సంఖ్య విపరీతంగా పడిపోతూ ఉంది. 2011లో నిజానికి ఒక ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. దాని మీద అనేక రకాల విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఒక విశ్లేషణ చూస్తే ఇది హిందువుల్లోనే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందట. మొత్తంగా పడిపోతున్న వాళ్ళ సంఖ్యలో ఎక్కువగా హిందువులు, కొంతమంది జైనులు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్త్రీలను పూజిస్తామని చెప్పే హిందువుల్లోనూ, అలాగే చిన్న చీమకు కూడా అపకారం తలపెట్టమని చెప్పే జైనుల్లోనూ ఇటువంటి ట్రెండ్ ఉండటం అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న దాంతో మొదలుపెట్టి అసలు మొత్తంగా భారతదేశం ఎటువైపు ప్రయాణిస్తుంది జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకోబోతున్నారు రాజలక్ష్మి గారు. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే హిందువుల్లోనూ జైనుల్లోనూ విపరీతంగా ఈ సంఖ్య పడిపోతూ ఉందట. నిజానికి కంపేర్ టు ముస్లిం అండ్ క్రిస్టియన్ వర్గాలతో పోలిస్తే దీన్ని ఎట్లా అర్థం చేసుకుందాం? హిందువులంటే స్త్రీలను పూజించే మతం అని చెప్పుకుంటాం, జైనులంటే చీమకు కూడా అపకారం తలపెట్టము అని చెప్తారు. బట్ ఈ రెండు వర్గాల్లోనూ పడిపోవడం అన్నదాన్ని ఎట్లా అర్థం చేసుకుందాం? నిజంగా ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉన్నదండి. మన భారతదేశంలో కూడా తక్కువ లేకుండా ఉన్నది. ముఖ్యంగా మీరు అన్నట్టు హిందువుల్లో అధికంగా ఉన్నదని, జైనుల్లోనూ అన్ని మతాల్లోనూ, నిజానికి క్రైస్తవుల్లో మొహమ్మడియన్స్లో కూడా ఉందని, ఉన్న వాటన్నిటిలోకి బెస్ట్ ఉన్నది ఇప్పటికీ క్రైస్తవులు ఎక్కువగా ఉందని, అంటే నిష్పత్తి బెటర్గా ఉన్నది క్రైస్తవుల్లో ఇప్పుడైతే భారతదేశం. వాళ్ళల్లో కూడా ఏంటంటేనండి 106 మంది పురుషులుంటే 100 మంది స్త్రీలు ఉన్నారని ఒక లెక్కలో సర్వేలో, మిగిలినవన్నీ 100 కంటే తక్కువ. ఒకటేంటంటే ఇంకోటి మనం టెక్నికల్గా కొంచెం ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి అందరం కొంచెం చదువుకున్న వాళ్ళంగా ఆలోచిస్తూ ఉంటే ఇది రిజిస్ట్రేషన్ నమోదులో కొంత తేడా వస్తుందేమో అని కూడా మనం అనుకోవచ్చండి. నిజంగా ఇంత స్త్రీలని ఇంతగా పుట్టకముందు, భూమి మీదకి రాకముందు గర్భస్థ శిశువునే వాళ్ళు మట్టు పెట్టడం కానీ, లేకపోతే అసలు శిశువుని బయటకు ఆడ శిశువు అని తెలుసుకోకూడదు చట్టాలు ఉన్నప్పటికీ కూడా పటిష్టంగా దాన్ని తెలుసుకుని, ఇండైరెక్ట్గా ఏదో విధంగా తెలుసుకుని అక్కడ భ్రూణ హత్యలకి పాల్పడడం కానీ, లేకపోతే బయటకు వచ్చాక కూడా కొంతమందికి ఇదివరకటి రోజుల్లో కూడా గొంతులో పసిబిడ్డకు వడ్డగింజ వేసి ఆడపిల్ల అయితే కనుక బ్రతకలేకపోతుందనే పరిస్థితుల్లో కూడా మనం విన్నాం. ఇదివరకు రోజులు కాదండి, ఈ రోజుకి కూడా ఇంకా అంటే చెప్పుకోకూడదు మనం ఇక్కడ చాలా దారుణమైన ప్రాక్టీసెస్ ఉన్నాయి. పిల్లలు పుట్టగానే చంపేయడం, వడ్డగింజ వేసి చంపేస్తారని కూడా విన్నామండి. అవునండి, ఇప్పటికీ చేస్తున్నారు అలాంటి పనులు. ఇంకా అంత అనాగరికత కూడా ఉన్నది. ఇంకా మరి వచ్చేసి ఈ రకంగా చూస్తే శక్తి ఉపాసన చేసే వాళ్ళల్లో ఇప్పుడు మీరు అన్నట్టు హిందువుల్లో ఎంతో సనాతన ధర్మం మనది, ఎంత ప్రపంచవ్యాప్తంగా మేమే అధికులం అని చెప్పుకున్న చోట కూడా స్త్రీలకు ఎంతో అగౌరవం, ఎంతో వాళ్ళకి ఎంతో బతకలేని పరిస్థితి, స్థానం లేని పరిస్థితి కూడా చూస్తున్నాం. మరి దీనికి కారణం ఏంటంటే బ్రతికితే రేపొద్దున ఆడపిల్లని పెంచలేము, పెంచినా మనం కాపాడుకోలేము అనే ఒక రకమైన అభద్రతా భావమా, లేకపోతే వీళ్ళని పెంచి పెద్ద చేసి కట్న కానుకలు ఇవ్వాలి, వీళ్ళ మూలంగా కొంచెం ధనం అధికంగా వ్యయం అవుతుందని ఒక అభద్రతా భావం అనేది అనేక విషయాల్లో అనే అంశం. అది ఇంకా చర్చకు మనం పూర్తిగా దీన్ని తీసుకొచ్చి అసలు విషయం టెక్నికల్గా అసలు నిజంగా ఇన్డెప్త్ విషయాలు ఏంటి అని చెప్పని తరచి చూస్తే ఎలా చూసినా నిష్పత్తి మాత్రం సమానంగా లేదనే విషయం మాత్రం విశ్వవ్యాప్తంగా తేలిన విషయం అండి. భారతదేశంలో అధికంగా ఉంది. ఇక్కడ 1000 మంది పురుషులు ఉంటే గనక 948 మంది స్త్రీలు ఉన్నారు అని చెప్పేసానని కూడా తేలింది. అంటే సమానంగా అయితే లేరు. ఇప్పుడు 2018కి పడిపోయింది. ఈవెన్ జైన్స్ లో 898 సంథింగ్, అది ఇంకా 900 కంటే తక్కువగా ఉన్నదని కూడా, మొత్తంగా కూడా 918. ఇంకొకటి ఏంటంటే హిందువుల్లో కొంచెం ఇంకొకటి చెప్తానండి. హిందువుల్లో పడిపోవడానికి హిందువులు, జైన్లు ఎవరైనా చెప్తున్నాను నేను, మగపిల్లవాడైతే ఏదో తగలపడతాడని ఛాందస్ భావాలతో, కొడుకైతే ఏదో ఉద్ధరిస్తాడని, కూతురైతే ఆడపిల్ల కాబట్టి ఆ ఇంటికి వెళ్ళిపోతుందని, ఇలాంటి చాదస్త భావాలతో కూడా నమోదు దగ్గర కొంచెం అశ్రద్ధ చేస్తున్నారనేది కూడా నేను అక్కడక్కడ చెదురుముదురుగా విన్నాను. అంటే ఏంటి, పుట్టంగాల్ని ఇప్పుడు హాస్పిటల్లో పురుడు పోసుకుంటే ఇప్పుడు ఆడపిల్ల
కనుక నమోదు దగ్గర ఆసక్తి చూపించరు, ఆడపిల్లేగా పుట్టిందని. అదే మగపిల్లవాడు పుడితే అదేదో వంశానికి ఉద్ధరించేవాడు పుడతాడని, వాడేదో పెద్ద ఏదో ఆస్తికి వారసుడని పెద్ద చాలా వాడికి వెయిటేజ్ ఇచ్చి ఆ రకంగా నమోదు శ్రద్ధగా చేయడం వల్ల ఎక్కువ శాతం పురుషుల యొక్క నమోదు బాగుంది, స్త్రీల యొక్క నమోదు డల్గా వెళ్తోందని కూడా కొంతమంది అంటే రైట్ జనాభా లెక్కల వాళ్ళు కూడా బర్త్ సర్టిఫికెట్లు అక్కడ ఉండొచ్చు కాబట్టి జనాభా లెక్కలకు వచ్చేప్పటికల్లా అది ఉండదు. అంటే అక్కడికి వచ్చేప్పటికల్లా మొత్తం అంటే ఇక్కడ ఒకటండి, హాస్పిటళ్లలో పురుడు పోసుకుంటే వాళ్ళు కంపల్సరీగా బర్త్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అదే ఇళ్లలో గనక మంత్రస్థానాలు కానీ లేకపోతే లోకల్ హాస్పిటల్లో కానీ ఏదైనా కానీ గణాంకాలు బర్త్ రిజిస్ట్రేషన్తో సంబంధం లేదండి, లేకుండా జరుగుతాయి గణాంకాలు అనేవి ఉన్న చోటును బట్టి. సో కాబట్టి అది అట్లా మిస్ అవుతుంది అనుకోవడానికి లేదు. కాకపోతే మీరు అన్నట్టుగా రిజిస్ట్రేషన్లో కానివ్వండి అన్నిట్లోనూ ఒకలాంటి అలక్ష్యం అయితే ఉంది, స్కూల్కి పంపించడంలో కానివ్వండి అన్నిట్లోనూ ఆ అలక్ష్యం అయితే తప్పకుండా ఉంది. రాధిక గారు, అంటే ఇది ఒకలాంటి నిజానికి డిమాండ్ సప్లై థియరీ చూస్తే ఆడపిల్లల సంఖ్య పడిపోతే ఆడపిల్లలకి గౌరవం పెరగాలి, ఆడపిల్లలకి డిమాండ్ పెరగాలి. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఇంకొక రకంగా ఏం జరుగుతుందంటే ఇప్పటికి నిజానికి మనకు తెలుసు ఇది గత 30 ఏళ్ళుగా జరుగుతుంది కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా 800 కంటే తక్కువ పడిపోతున్న రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు కూడా దొరకట్లేదు. దాంతో చిన్నపిల్లల్ని ట్రాఫిక్ చేసి వాళ్ళని భార్యలుగానో లేకపోతే ఇంకో రకంగానో అమ్మే పరిస్థితి కూడా వచ్చింది మనకు ఇవాళ. అంటే డిమాండ్ అనేది ఇంత నెగిటివ్గా కూడా, అంటే మనందరం ఒకప్పుడు వినేవాళ్ళు ఆడపిల్లల సంఖ్య పడిపోతే కన్యాశుల్కం వస్తుందని, బట్ అది వాళ్ళు ఏమైందంటే ట్రాఫికింగ్కి కూడా దారితీసే ఒక పరిస్థితి వచ్చింది. ఇక్కడ సరే కారణాలు మనం ఎన్ని విషయాలు తరచి చూస్తుంటే అన్నీ కనబడచ్చు, కానీ ముఖ్యంగా మనకు మనుషుల యొక్క యాటిట్యూడనల్ షిఫ్ట్ ఇంకా జరగనితనం అన్నది మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. మీరు అన్నట్టు డిమాండ్ సప్లై రకంగా చూస్తే నిజానికి అలా జరగకూడదు, ఆడపిల్లల నంబర్ తగ్గుతుంది. నిజంగా కూడా ఇవాళ రేపు అబ్బాయిల పెళ్ళిళ్ళు చేయడం ఒక మధ్యతరగతి కుటుంబం లెవెల్లో మాత్రం నేను చెప్పగలను చాలా డిఫికల్టీగా ఉంది. అమ్మాయిని ఏమంటారు అబ్బాయిలు 30, 32, 33 ఏళ్ళ వయసు వచ్చినా ఎందుకు వాళ్ళకు క్రైటీరియాలు వాళ్ళకు ఉంటాయి, చాలా కష్టంగా ఉంది. కంపారిటివ్లీ అమ్మాయిల పెళ్ళిళ్ళడం ఈజీ అని చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ పెళ్ళిళ్ళు కుదరడం ఈజీ అవుతుంది కానీ పెళ్ళిళ్ళు జరగడం ఈజీగా అవ్వట్లేదు. తర్వాత కాపురాలు కూడా అలా ఎగ్జాక్ట్లీ. దానికి తోడు నేను డే టు డే లైఫ్లో మొన్న ఐ కెన్ కోట్ మెనీ కేసెస్. ఇక్కడ ఇప్పటికీ కూడా నిన్ననే ఒక కేసు చూశాను, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ మంచి పెద్ద గౌరవప్రదమైన గవర్నమెంట్ ఒఫీషియల్ లెవెల్ ఉద్యోగాలలో ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఆన్లైన్లో కలుసుకున్నారు, మంచి ఏమంటారు 7 ఏళ్ల కోర్ట్షిప్ టైం, తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి రోజు నుంచి మొదలయ్యాయి వాళ్ళకి సమస్యలు. ఇప్పటికి పెళ్ళి 5 ఏళ్ళు అయింది, ఒక బాబు, ఇద్దరు కలిసి ఉండక ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయిందంట. ఎక్కడ చూడండి ఆ అమ్మాయి ఎంత బోల్డ్గా ఓపెన్గా క్వశ్చన్ వస్తుంది నన్ను, అంటే మేడం పూజ ఉంది ఇంటికి రమ్మని నన్ను పిలిచారు, మరి ఆ పూజ అయిపోయిన గంట సేపటి తర్వాత మా ఇంట్లో ఎంగేజ్మెంట్ ఉంది, సో పూజకి నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను, పూజ కంప్లీట్ చేసుకున్నాను, మా వారు కూడా వస్తారు, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు అనుకున్నాను, ఎంగేజ్మెంట్కి వచ్చేసరికి వెళదాము అనేసరికి రాలేదు. వై దిస్ డిస్క్రిమినేషన్? నేనేం తప్పు చేస్తున్నాను? నన్ను వాళ్ళ తోడుకోడలు ఎవరో పాపం తక్కువ చదువుకుంది, ఉద్యోగం లేదు, ఈ అమ్మాయి ఏమో పెద్ద అఫీషియల్, ఈ అమ్మాయి స్కెడ్యూల్స్ వేరుంటుంది, ఆ అమ్మాయి విధానం వేరుంటుంది, ప్రతిదానికి నువ్వు పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత పెద్ద కోడలు పాడైపోయింది అని నన్ను బ్లేమ్ చేస్తారు. వాట్ ఐ కెన్ డూ? నేను ఇప్పుడు ఆ అమ్మాయిలాగా ఉన్న చదువుని ఎక్కడ పోగొట్టుకోను, నేను ఆ అమ్మాయిలాగా ఎలా ఆలోచించను, ఆ అమ్మాయిలాగా ఎలా ప్రవర్తించను, బికాజ్ మై జాబ్ డిమాండ్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఇప్పటికీ కూడా చూడండి పెద్ద కోడలి యొక్క వాళ్లకు నచ్చని ప్రవర్తన, చిన్న కోడలి ఉద్యోగానికి అంటగడితే అమ్మాయి ఏం చేయాలి చెప్పండి. అంటే ఇప్పటికీ ఆ డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ ఆడవాళ్ళని, అంటే వాళ్ళొక వీకర్ ఇది, వాళ్ళని ఎలాగైనా డామినేట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వల్ల ఏదో కొద్ది మార్పు వచ్చిందేమో కానీ మేజర్ మార్పు రాలేదు. ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని చెప్పాలంటే అమ్మాయిలు వద్దు అనుకోవడానికి, లేదా అమ్మాయిల పట్ల ఈ డిస్క్రిమినేషన్ చూపించడానికి. అందుకే బహుశా ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ తంటాలు వచ్చింది, ఎందుకు వచ్చిన గోల అనే తత్వం ఈవెన్ అబ్బాయిల్లో, అంటే మగవాళ్ళలో కాదు, ఈవెన్ ఆడవాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తున్న రోజులు ఉన్నాయి. మేము పడ్డ బాధలు మా వాళ్ళకి చూస్తున్నాం మనం. ఈవెన్ పిల్లలు తీసుకుని అంటే రకరకాల విధానాలు, ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఇష్యూస్ అనమాట. ఎక్కడ కూడా చూడండి ఆడపిల్లలు అనేసరికి డిస్క్రిమినేషన్ వస్తుంది. ఇప్పుడు నిన్న కూడా ఒక కేసు గురించి, అమ్మాయి చనిపోయింది, అబ్బాయి సీరియస్ కండిషన్లో ఉన్నాడు, ఒక న్యూస్ డిక్లేర్ చేయాలి పేరెంట్కి, అమ్మాయి చనిపోయింది ఎలాగో డిక్లేర్ చేస్తాం మేడం, అబ్బాయి సీరియస్గా ఉన్నాడు, ఇది ఎలా మేము డిస్క్లోజ్ చేయాలి తండ్రికి? దిస్ ఈజ్ అంటే
సాడ్ న్యూస్ డిస్క్లోజ్ చేయాలంటే కష్టం కదా, ఐసీయూలోంచి అప్పుడే బయటకు వచ్చాట, యాక్సిడెంట్ కేసు అనమాట. సో అంటే ఇలా ఒకటి కాదు చాలా రకాల ఇదిగా చూస్తున్నాం. అంటే ఓకే అమ్మాయి పోయిందంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం, బట్ అబ్బాయి దెబ్బ పోలేదు, వాడు ఉన్నాడు, బ్రెయిన్ ఏదో ప్రాబ్లం చాలా సీరియస్ దెబ్బ తగిలిందంట. సో ఆ న్యూస్ డిస్క్లోజ్ చేయడానికి వాళ్ళకి ఒక సైకియాట్రిస్ట్ అవసరం, సైకాలజిస్ట్ అవసరం పడ్డారు. అమ్మాయి న్యూస్ చేయడానికి పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో అంటే సో పెయిన్ఫుల్, చూడండి ఎంత పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది లోపల మనకి ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉన్నప్పుడు. ఆ పడిపోవడంలో నాకు ఎక్కడ వింత కనిపించట్లేదు. అంటే మీరు చెప్పిన మాట నిజానికి చాలాసార్లు పత్రికల్లో కూడా ఎంత ఇది ఏ స్థాయిలో ఉంటుందంటే ఈ డిస్క్రిమినేషన్. ఒక్కడే కొడుకు మరణించారు, ఒక్కడే కొడుకు ఏంటి ఇంకో కూతురు కూడా ఉంటుంది, ఒక్కడే కొడుకు వారసుడు మరణించారు, వీళ్ళే వారసులని, కొడుకు వారసులని డిసైడ్ చేసేస్తుంటారు. ఇక్కడ మీడియాని న్యూస్ పేపర్స్లో టీవీలో డిసైడ్ చేసేసి చెప్తూ ఉంటారు వారసుడు మరణించారు, ఇంకో కూతురు ఉంటుంది, చెల్లెలో అక్క ఉంటుంది, వాళ్ళు వారసులు కాదు, అబ్బాయి చనిపోతేనే వారసుడు అన్నట్టు. ఐ థింక్ ఇది మీరు అన్నట్టుగా చాలా సటిల్ నుంచి చాలా ఓవర్ట్ వరకు ఇది మనుషుల ఏమంటారు యాటిట్యూడ్నల్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ అదర్ ఇష్యూ. సో అందుకోసమే పుట్టిన పిల్లలకు వడ్ల గింజలు వేయటమైనా ఇంకో రకంగా చంపటమైనా చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. ఆడపిల్ల అయితే ఆ ప్రాణానికి మానసికంగా చంపుతారండి. అది ఇంకా బతికి బట్టగట్టిన వాళ్ళని అది మానసికంగా ఆల్ త్రూ ద లైఫ్. చెప్పిన కేసులో అమ్మాయి చెప్పింది షీ ఇస్ ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్. రైట్. ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం మానసికంగా. అది ఎలా అంటే అమ్మాయికి తిండి పెట్టాల్సిన పని లేదు, ఏవి చేయాల్సిన పని లేదు, బట్ ఆ అమ్మాయి ఉండలేని పరిస్థితులు ఇలా నీ తోడుకోడలు నువ్వు చేయబట్టి మారింది. ఏం చేయాలి అమ్మాయి? పొద్దున్న లేచి 7 ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోతే ఉద్యోగానికి చేరలేదు, గవర్నమెంట్ ఉద్యోగం, రిమార్కులు పడతాయి, మెమోలు ఇస్తారు, చచ్చుకుంటూ వెళ్లాల్సిందే. మళ్ళీ ఎప్పుడో రాత్రి 6-7 కానీ ఇంటికి చేరుకోలేదు, దొరికేదే ఒక్క శనివారము ఆదివారం నాడు. ఎంత సింపుల్ క్వశ్చన్ అమ్మాయి, నాకు దొరికేదే వీకెండ్ ఒక రోజు మేడం, ఆ రోజున మా ఆడపడుచు వాళ్ళు అని ఇంకెవరినో ఎక్కడికో వెళ్ళిపోతాడు, వేర్ వీఆర్ గెటింగ్ అవర్ టైమ్ టు టాక్ టు ఈచ్ అదర్ ఆర్ ఎనీథింగ్. ఎంత సింపుల్ క్వశ్చన్ చెప్పండి అది. మగపిల్లలు ఎంత ప్రయోజకులు కాకపోయినా, వాళ్ళు ఎంత నిజంగా తల్లిదండ్రులకి ఎంత ఉపయోగపడకపోయినా, నిజంగా సమాజానికి ఎంత మేలు చేయకుండా వాళ్ళు ఎంత స్వార్థపూరితంగా బతుకుతున్నా వాళ్ళని అందరూ కలిసి బతికిస్తున్నారండి. వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళల్లో లేని శక్తులన్నీ వీడు వారసుడు ఉద్ధరిస్తాడు అని. ఆడపిల్లలు నిజంగా తల్లిదండ్రుల కోసం కానివ్వండి, కుటుంబం కోసం కానివ్వండి, సొంత అన్నదమ్ములు కూడా రాఖీ కట్టి వాళ్ళు ఎంతో ప్రేమగా ఎంతో ఆత్మీయంగా ఉంటారండి. అయినా వాళ్ళని ఏదో డిమోరలైజ్ చేసి డిస్కరేజ్ చేసి వాళ్ళు నువ్వు ఆడపిల్లవి నీకెందుకులే, నీకు అంత సీన్ లేదు, నువ్వు నోరు మూసుకుని ఉండు అంటే ప్రతి చోట ఈ డిస్క్రిమినేషన్ అనేది ఏమవుతుందంటే ఎంత శక్తివంతులైన ఉరవడిలాగా గంగమ్మ తల్లిలాగా గలగలలాడుతూ ఉండే ఆడపిల్లల్లో కూడా ఏదో నిస్సత్వం, మనం ఆడపిల్లలం మనకు అంత సీన్. లర్న్ హెల్ప్లెస్నెస్ అంటారండి. వీఆర్ మేకింగ్ దెమ్ టు లర్న్ దట్ హెల్ప్లెస్నెస్. యూ కాంట్ డూ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. తను అంటుంటే ఒక మాట గుర్తొచ్చింది మనకు. ఈ మధ్యకాలం అంటే గవర్నమెంట్ యాడ్స్ అన్నీ నిజానికి చాలా దారుణంగా ఉంటాయి, కానీ ఒకటి మంచి యాడ్ వచ్చింది ఆడపిల్లలకి సంబంధించి. ఒక అమ్మాయి వాళ్ళ నాన్నకు గుండెపోటు వచ్చింది, అమ్మాయి హడావుడిగా ఫస్ట్ ఎయిడ్ చేసింది, తర్వాత ఆటో తీసుకొచ్చింది, అతను తీసుకెళ్ళి కాపాడింది. ఎంత చక్కటి అమ్మాయి కదా అని. ఆ అమ్మాయి పుట్టనే లేదు, ఎందుకంటే అమ్మాయిని పుట్టకుండానే చంపేశారు నిజానికంటే, పుట్టుంటే అవన్నీ చేయగలిగేది. ఐ థింక్ చాలాసార్లు అది వాస్తవం కూడా. కాల్స్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. మా మమ్మీది లవ్ మ్యారేజ్ అమ్మా. అయితే లవ్ మ్యారేజ్ మా మమ్మీ చేసుకుందని వాళ్ళు ఒక 14 years వరకు మాట్లాడలేదు మా అమ్మమ్మ వాళ్ళు. ఓకే, ఇప్పటికి నాకైతే నేను వాళ్ళ అమ్మాయిని నాకు మ్యారేజ్ అయిపోయింది. అయితే వాళ్ళు మాత్రం మా అమ్మకి కొంచెం కూడా ఏమీ ఆస్తి అనేది ఇవ్వలేదు, లవ్ మ్యారేజ్ చేసుకుందన్న కోపంతో ఇవ్వలేదు. 30 years నుంచి మా మమ్మీ కూడా అడగలేదు, ఉన్న ఒక్క తమ్ముడిని గొడవ చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతో ఆమె అడగలేదు. ఇప్పుడు కనీసం ఒక ఆడపిల్ల ఉంది అనేసి కూడా వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళ అమ్మ కూడా కొడుకే సపోర్ట్ చేస్తుంది, మా అమ్మ కంటే ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మేము అనుకుంటున్నాం మా అమ్మ పరిస్థితి బాగుండలేదు, నాకు మ్యారేజ్ అయి నేను సపరేట్ గా ఉంటున్నాను, ఈ రోజు నేను చూస్తాను, రేపు మా హస్బెండ్ నన్ను చూడనివ్వడేమో, మీ అమ్మకి నువ్వు ఎందుకు చూస్తున్నావు అనే క్వశ్చన్ కూడా నన్ను వేస్తాడు అనేసి నేను మా మమ్మీకి చెప్తా ఉన్నా అనమాట, కేసు వేద్దాము. రైట్. ఎప్పుడు పెళ్ళైందమ్మా అమ్మకు? అమ్మకి ఆల్మోస్ట్ 30 years అవుతుంది. ఆల్మోస్ట్ కాదు, ఇయర్ చెప్తారా? ఇయర్ అంటే సంథింగ్ 80 అలా.
84-85 మ్యామ్. 84-85 ఐ థింక్. ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? లేరమ్మా, మా బ్యాడ్ లక్ ప్లస్ మ్యారేజ్ అయిన ఒక 2 years కి ఆయన చనిపోవడం జరిగింది. రైట్. ఇప్పుడు ఆవిడ ఒంటరిగా ఉన్నారు, మీరు ఒక్కళ్ళే కూతురా? లేదండి, అన్నయ్య ఉన్నారు. ప్లస్ ఆయన కూడా ఇప్పుడు మ్యారేజ్ అయింది, సరిగ్గా చూసుకోవటం లేదు కాబట్టి మా అమ్మ ఒంటరిగా అయ్యింది. అన్నయ్య ఎందుకు సరిగా చూసుకోవట్లేదు? ఇప్పుడు లాయర్ని కలుద్దాం అనుకుంటున్నాం, లాయర్ని అయితే కలవలేదు. మా మమ్మీకి నేను సపోర్ట్ చేస్తా ఉన్నా, లాయర్ని కలుద్దాం, ఎంతైనా సరే నేను జాబ్ చేసి నీకు నేను పే చేస్తాను లాయర్ కి, నీకేదో ఒక సపోర్ట్ ఉండాలి అనేసి నా ఆశ, మా అమ్మకి సపోర్ట్ ఉండాలి. రైట్. ఓకే అమ్మా, ఇప్పుడు ఇక్కడ 3 అంశాలు ఉన్నాయమ్మా. మీ మదర్ దగ్గర, మీ మదర్కి మీ మదర్ పుట్టింటి నుంచి ఆవిడకి రావాల్సిన షేరు, ఆడపిల్లగా ఆవిడకి కూడా ఆస్తిలో హక్కు ఉంది. ప్రొవైడెడ్ వాళ్ళ నాన్నగారికి కనుక వారసత్వపు ఆస్తి ఉంటే, లేకపోతే మీ అమ్మమ్మ గారికి కనుక వారసత్వపు ఆస్తి ఉంటే, మీ అమ్మగారికి ఆ ఆస్తిలో ఆడపిల్లగా సమానమైన వాటా వస్తుంది. అది ఇండిస్ప్యూటబుల్. అది అయితే రెండో విషయం ఏంటంటే, మీ నాన్నగారికి ఏదైనా పెన్షన్ లాంటిది కానీ, మీ నాన్నగారికి ఎక్కడ పనిచేశారు ఏమిటి, మీ నాన్నగారి నుంచి ఆవిడకి రావాల్సిన ఆవిడ హక్కు, న్యాయపరమైన హక్కు ద్వారా ఏదైనా రావాల్సింది ఉందా, అదొకటి కూడా మీరు చూసుకోవచ్చు. ఆయన ఏమైనా గవర్నమెంట్లో పనిచేశారా, పెన్షన్ కానీ ఆయనకి ఏమైనా సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ ఏదైనా ఉందా అని చెప్పని అది కూడా మీరు చూసుకోవచ్చు. లేకపోతే మీకు ఇంకో సోర్స్ ఉందండి, మీకు ఎలాగ మీ అన్నయ్యో తమ్ముడో ఉన్నారు కాబట్టి అతనికి తల్లిని పోషించాల్సిన కర్తవ్యం ఉంటుంది. మీరు డీవీసీ వేసి తల్లికి మెయింటెనెన్స్ మీద కూడా మీరు ఈఎంఐ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈఎంఐ కూడా ఉంది కర్తవ్యం, కొత్తగా సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఉంది. కాబట్టి ముఖ్యంగా కొడుకుందండి, డీవీసీలో కొడుకుంది, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం అయితే ఈఎంఐ మీరు కూడా ఈ ఉంది. 3 సోర్సుల ద్వారా చూడండి. ఫస్ట్ మీ తాతగారికి కానీ మీ అమ్మమ్మ గారికి కానీ వారసత్వ పాస్తూ ఉంటే మాత్రం మాట్లాడట్లేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. చిన్న విషయాలు ఇవన్నీ, సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ, సెంటిమెంటల్ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెట్టండి. మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ద మోర్ షీ బికమ్ ఓల్డర్ కాబట్టి ఆవిడకి ఏదైనా మెడికల్ అండ్ అదర్ ఎక్స్పెన్స్ మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఆవిడకి రావాల్సిన ఆస్తిలో ఆవిడకి రావాల్సిన న్యాయపరమైన హక్కు ఆవిడ సాధించుకోవచ్చు. మీ నాన్నగారి నుంచి కూడా ఆవిడకి ఏమైనా వస్తుందేమో చూసుకోండి. మీ అన్నయ్య తమ్ముడి దగ్గర నుంచి కూడా ఆవిడకి మెయింటెనెన్స్, మదర్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా మీ బ్రదర్కి ఉందండి. ఆ 3 విధాలా చూసుకోండి. మీరు దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీరు ఒక లాయర్ని సంప్రదించి దాని ప్రకారంగా మీరు ముందుకెళ్ళచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. బట్ కానీ ఈ మధ్యకాలంలో మనం ఇది కూడా చెప్తున్నాము, ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది. ఆవిడ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా సీనియర్ సిటిజన్ యాక్ట్ అని కొత్తగా ఒక యాక్ట్ వచ్చిందమ్మా, దాని ప్రకారం డివిసి లాగా అది కూడా ఒక స్పెషల్లా, దాని ప్రకారం తాను కన్న బిడ్డలందరూ, ఆడ కానివ్వండి మగ కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళని పోషించాల్సిన బాధ్యత వాళ్ళకుంది. సో మీరు ఒక మాట అన్నారు కదా, రేపు మా ఆయన చూడనివ్వరేమో అని ఒక మాట అంటున్నారు. ఆయన చూడనిచ్చినా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అమ్మమ్మ ఆస్తి నుంచి అమ్మకు హక్కు లేదా అని. మీరు మీ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే హక్కు కూడా అమ్మకుంది, మీ దగ్గర నుంచి కూడా, మీ అన్నయ్య మాత్రమే కాదు. సో మీ ఇద్దరు కూడా ఆ విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకొక, మనం ఇక్కడ ఎట్లాగో ఆడపిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం, ఇంకో చిన్న విషయం నేను దృష్టికి తీసుకొస్తానండి. ప్రతి ఆడపిల్లల్ని చులకనగా చూసి ఎంత వాళ్ళని డిమోరలైజ్ చేసి పెంచినప్పటికీ నా అనుభవంలో నేను చూసిన పరిధిలో ఆడపిల్లలు తప్పకుండా తల్లిదండ్రుల పట్ల కన్సర్నింగ్గా ఉంటారు, సహాయం. కాబట్టి అమ్మాయి అసలు ఫోన్ చేసి మాట్లాడే అసలు ఇంకా ముందు అసలు అమ్మ పరిస్థితి ఏంటి అని ఆలోచించే కూతుళ్ళు ఉన్నారు. అదే మనం కొడుకును వీడు వారసుడనో లేకపోతే మనకి తలకొరివి పెడతాడనో, ఇవన్నీ ఎన్ని ఆలోచించినా జరుగుతాయో జరగవు అవన్నీ మనం మాట్లాడట్లేదు. కానీ చాలా ప్రాబబిలిటీ చాలా తక్కువ, పర్సంటేజ్ చాలా తక్కువ. వాడు పెళ్ళైపోయాక వాడికి ముందు వాడెళ్ళి వాడి పెళ్ళాం పిల్లలకు పోషించుకోవడానికే వాడికి ఇది అవుతుంది, వాడికి ఉండే సమస్యలు వాడికి వస్తాయి. రెండోది ఏంటంటే, అసలు ఈ ఆడపిల్లలు చక్కగా అమ్మ తిన్నదా, అన్నం తినేటప్పుడు అండి విచిత్రమైన విషయం అది, ప్రతి ఆడపిల్ల కూడా మా అమ్మ ఎలా ఉందో, మా అమ్మకి వాళ్ళ ఒంట్లో ఎలా ఉందో, మందులు వేసుకుందో లేదో, ఎంత చిన్న చూపు చూసి పెంచుతారోనండి ఆడపిల్లల్ని. చదివించరు, మంచి బట్టలు ఇవ్వరు, మంచి వీళ్ళకి నలుగురిలో కూర్చోబెట్టి మోరల్ సపోర్ట్ ఇచ్చి వీళ్ళని కూడా ఒక మనుషులుగా చూడరు. అసలు నిజానికి చూడనివ్వరు చుట్టాలు. ఇప్పుడు మేనత్తలు ఉన్నారనుకోండి, పెద్దమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళు ఉంటే అది ఆడపిల్లరా, అది ఆ ఇంటికి పోయే ఆడపిల్ల అన్నట్టుగా చూసి పెంచితే కూడా తల్లిదండ్రుల పట్ల ఆడపిల్లలు ఎంత కన్సర్న్ అండ్ కేర్గా ఉంటారంటే వాళ్ళు తప్పకుండా చూసుకుంటారండి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా రేపొద్దున ఆ 3 సోర్సుల్లో ఏ సోర్స్ అమ్మాయికి అంత కరెక్ట్గా లేదని అనుకున్నా తప్పకుండా వాళ్ళు అందుకుని తప్పకుండా తల్లికి ఏదో ఇంత పెడతారని ఆశ, తల్లిని బతికించుకుని అమ్మ అమ్మ మా అమ్మ మా అమ్మ అంటూ
అదే గుండె నిండా కడుపు నిండా నిండిపోయినంతగా ఉంటుందండి. ఆ మాట బాగుంటుందండి. రైట్, ఎగ్జాక్ట్లీ. అయితే అట్ ద సేమ్ టైం ఎందుకంటే మనకు 2 చట్టాలు ఉన్నాయమ్మా ఆస్తికి సంబంధించి. ఒకటి ఎన్టీఆర్ చట్టం అంట మనకి ఇక్కడ 1986లో ఉంది, తర్వాత 2005లో దేశవ్యాప్తంగా కూడా చట్టం వచ్చింది. మీరు కేసు వేసే ముందు ఒకసారి ఆ లీగల్ ఒపీనియన్ తీసుకోండి. అసలు మీరు లాయర్ని పక్కన పడేసి మీరు ఎక్కడన్నా ఏదైనా దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్ళి పిఎల్సి అంటారు, ప్రీ లిటిగేషన్ కేసు అంటారు, అది వేయండి. మీకు అక్కడ క్లియర్ అయిపోతుంది అసలు ఆస్తిలో భాగం వస్తుందా లేదా అనేది. లాయర్లకు డబ్బులు పెట్టడం కంటే లాయర్లకు కేసు వస్తుందా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా కేసు ఏమని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైనా ఒక కోర్టుకు వెళ్ళి ఒక పిఎల్సి కింద మీరు ఇస్తే వాళ్ళది చూసి ఆ పేపర్ చూసి వాటెవర్ దాంతో వాళ్ళు మీకు చెప్తారు, మీకు వచ్చేది రాంది చెప్తారు. బట్ స్టిల్ వాళ్ళని పిలిపించి మాట్లాడి ఏదైనా ఒక సెటిల్మెంట్ చేయించే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఆ పని చేయండి. సో దాంతోపాటుగా మేడం చెప్పినట్టుగా మీరు ఫోన్ చేశారు, ఇప్పటికే టేకింగ్ కేర్ చేస్తున్నామని చెప్పారు, దానికి అభినందనలు. బట్ అది మీ బాధ్యత అని కూడా మీరు మర్చిపోకండి. మీ అన్నయ్యకి కూడా ఆయన బాధ్యత గుర్తు చేయండి డీవీసీ ద్వారా. పీర్ గ్రూప్ ప్రెషర్ పెట్టాలండి. ఇప్పుడు అయిన వాళ్ళందరూ ఏం చేయాలంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు పిఎల్సీకి పెడతారు. కాల్ తీసుకుందామా? హలో 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 మేడం, చెప్పండి అమ్మా, చెప్పండి. సెకండ్ మ్యారేజ్ మేడం, మా హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్. నేను గుంటూరు నుంచి చేస్తున్నాను. హలో చెప్పండి. మాది అర్థమైంది మేడం, నాది సెకండ్ మ్యారేజ్, మా హస్బెండ్ ఏమో ఫస్ట్ మ్యారేజ్ మేడం. ఫస్ట్ మ్యారేజ్ లో నా భర్త శాడిస్ట్. ఆయన తన తండ్రితో కలిసి నన్ను పంచుకోవాలనుకున్నాడు. దాని నుంచి విడిపోయి బయటకు వచ్చేసాను, ఎన్నో కష్టాలు పడ్డాను. తర్వాత ఇతను పేరెంట్స్ ఇష్టపడి పెళ్లి చేశారు. కేవలం వాళ్ళు చేసుకుంది ఆస్తి కోసమేనని తర్వాత అర్థం చేసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు. మా పేరెంట్స్ కొంచెం ఎకరం పొలము, ఒక 18% చోటు, ఇంకా ఒక 1/2 ఎకరం వాళ్ళ తదనంతరం ఇస్తా ఉన్నారు, ఒక హౌస్. అయితే వాళ్ళు ఏంటంటే ఇది అమ్మి తెమ్మంటది వాళ్ళ పిన్ని, అతన్ని పెంచింది. ఏ కాడికి అమ్మి జలసా చేయమంటూ ఉంటుంది. ఈ వయసులో తప్ప ఇంకెప్పుడు జలసా చేస్తారు. ఫస్ట్ అమాయకత్వంతో ఆడ మాటలు మోసపోయినా కానీ తర్వాత నేను అది చేయడానికి నేను సిద్ధపడలేదు. ఒక 2.5 సవర్ల గొలుసు ఆమెకి ఏదో అవసరం ఉందని ఇస్తే బ్యాంకులో పెట్టుకొని, నేను అసలు బ్యాంకులోనే పెట్టుకోలేదు, నేను తీసి పడేసి వస్తే దాచానని అబద్ధం ఆడింది. నేను ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాను. నేను 3rd month లో ఉన్నాగా కూడా నాకు ఎలాగైనా అబార్షన్ చేయించాలని చూశారు. నా ఫస్ట్ మ్యారేజ్ కి పిల్లలు లేరు, నాకు ఎట్లాగైనా అబార్షన్ చేయించాలని చూశారు. తర్వాత 5th month లో ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాను. డిఎస్పీ గారి దగ్గర కౌన్సిలింగ్ కి పంపించారు. బాగానే ఉంటాను, చూసుకుంటానన్నాడు. కానీ మరలా మొదటికి వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు, అసలు ఎవరి మాట ఇతను వినే స్థాయిలో లేడు. ఇప్పుడేమో జైలుకు పంపించు, ఏం చేస్తారు, మహా అయితే జైల్లో పెడతారు, నన్ను ఎంత మించి ఏం చేయలేరు కదా, ఏం పీక్కుంటారో పీక్కోమంటున్నాడు. కనీసం వాడుకోవడానికి డబ్బులు ఇవ్వడు, రూపాయి ఇచ్చిన 10 సార్లు లెక్క అడుగుతాడు. పెళ్లి చూపులప్పుడు కానీ మిగతాప్పుడు కానీ నేను చెప్పింది ఒకటే, పెళ్లికి ముందు 1.5 ప్రాపర్టీ చెప్తామయ్యా, మా పిల్లకి తిండి పెట్టుకొని పుట్టే పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో, ఇంతకు మించి మేమేం అడగమని చెప్పారు మా పేరెంట్స్. వాళ్ళని చూడాలని కూడా వాళ్ళు కోరుకోవట్లేదు మేడం. కానీ అతన్ని ఎలా మార్చాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక బిడ్డలా అతన్ని ఎంత ప్రేమగా చూసినా, నాకంటే 3 years చిన్నవాడు, 2 years 10 months చిన్న, అయినా ఎంత ప్రేమగా చూసినా అతని మెంటాలిటీ నేను మార్చలేకపోతున్నాను. చివరికి చనిపోవాలని కూడా చాలా సార్లు ట్రై చేసి, అన్ని కష్టాలు ఉన్నప్పుడు చనిపోలేదు. కానీ ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత చావు ఎందుకు రాలేదా అనుకున్నాను. ఇప్పుడు నేను 9th month ప్రెగ్నెంట్, 2 days లో డెలివరీ అవుతుంది. ఈ కడుపులో బిడ్డ పడ్డ తర్వాతే నేను కేవలం బతకాలి అనుకున్నాను. ఇటువంటి నేచర్ నాకు ఎలా మార్చాలో అర్థం కావట్లేదు మేడం. సందు దొరికితే వాళ్ళ పిన్ని చెప్పుడు మాటలు వింటూ నన్ను నా బిడ్డని ఎలా చంపాలని ట్రై చేయడం, అతని మెంటాలిటీ ఏం చేయాలో తెలియదు. ఒక మీ సలహా కోసం ఫోన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ పేరెంట్స్ దగ్గర ఇంటికి వచ్చారమ్మా డెలివరీ కోసం? అవును అవును మేడం, మా పేరెంట్స్ ఇంటి దగ్గరికి వచ్చాను. అతను ఎలా మార్చాలో కనీసం మేడం గారికి ఏమన్నా ఐడియా ఉంటుందేమో. ఎందుకంటే ఒక పసి బిడ్డని తల్లి అంత ప్రేమగా చూస్తుందో, ఎందుకంటే అతను వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెరగలేదు. వాళ్ళ నాన్న తాగుబోతు, వాళ్ళ అమ్మగారు చాలా కష్టపడి సరే ఆయన దగ్గర ఉంది, ఇతన్ని వీళ్ళ పుట్టింట్లో వదిలేస్తే వాళ్ళు పెంచారు. సో అతనికి ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. తినడం, హ్యాపీగా తిరగడం, ఏదో నేషనల్ ప్లేయర్ ఎన్నికోయిటు జాబ్ వచ్చింది, హ్యాపీగా ఏఆర్ కానిస్టేబుల్ సెటిల్ అయిపోయాడు. ఫ్యామిలీ గురించి తెలియదు, మనం చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు. ఒక్క నిమిషం, అతని గవర్నమెంట్ జాబ్ చేస్తాడా?
అవును మేడం. రైట్, ఓకే. సో కానీ ఒక్కటి రైట్ ఓకే, ఒక్కటమ్మా, మీరు 9వ నెలలో 2 రోజుల ముందు ఇలాంటి విషయాలతో బాధపడుతూ ఉండటం అనేది ఏ రకంగానూ మంచిది కాదు. యాక్చువల్లీ మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారో తెలియదు. అయినో సమస్య ఉంది కాబట్టి మీరు దాన్ని ఆ బాధల గురించి మాట్లాడుతున్నారు. ఐ థింక్ రాధిక గారు ప్లీజ్ 2 విషయాలు చెప్పాలి. ఆవిడ ఇప్పుడు దీన్ని ఈ బిడ్డ కోసం ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ తర్వాత అతన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ముందు ఆవిడ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది కూడా చెప్పాలి ఈ టైంలో. ఇక్కడ ఆయన గురించి చెప్పే ముందు మీరు ఒక చాలా మంచి మాట చెప్పారు. ప్రెగ్నెన్సీ టైంలో ఒక మదర్ యొక్క మానసిక స్థితి యొక్క ఎఫెక్ట్ లోపలున్న పిండం మీద ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల బర్త్తోనే కొన్ని ఏమంటారు సమస్యలు, ఇటు ఫిజికల్ సమస్యలు కానీ కంజెంటల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఈ విషయాలు ఆయన్ని ఎలా మార్చాలి అన్న విషయాన్ని కొంచెం సేపు మీరు మర్చిపోండి. మిమ్మల్ని మీరు ఎలా సంభాళించుకోవాలి, మీ బేబీ డెలివరీ ఈ విషయాలు చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది పుట్టబోయే పిల్ల మీద బిడ్డ మీద చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. మనం చెప్పలేము అది ఎంత సివియర్ ఎఫెక్ట్ ఉండొచ్చు లేదా ఎంత మైల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్న సంగతి మనం చెప్పలేం. ఇది ఒకటి. అతని విషయానికి వస్తే ఆవిడ చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారంగా చూస్తే ఆవిడ ఆస్తి కోసమే చేసుకున్నారు. సరే ఏదో ఆయన ప్లేయర్ కాబట్టి ఏదో జాబ్ వచ్చింది. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక పర్సనాలిటీ డిజార్డర్ లాగా కనబడుతుంది. తిందాం, ఎంజాయ్ చేద్దాం, ఉన్నదేదో అమ్ముకుందాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్ టైప్ ఆఫ్ క్లింగింగ్ బిహేవియర్ అన్నది మనకు కనబడుతుంది. అఫ్ కోర్స్ అది ఫిజికల్ ఏమంటారు అబ్యూజివ్ లెవెల్కి పోయిందా లేదా అన్న క్లారిటీ నాకు రాలేదు పెద్దగా. బట్ ఈ పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళలో సాధారణంగా ఇప్పుడు ఈవిడ చెప్పారు ఒకటి, నేను అమ్మలాగా సాక్కుంటాను. అసలు వాళ్ళకి ప్రేమను ఏమంటారు ప్రేమించడం తెలియదు వాళ్ళకి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ ఎంత అమ్మలాగా చూసుకున్నా దాంతో వచ్చే ఎఫెక్ట్స్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. దెర్ ఇస్ నో డౌట్. అది ఎంటైటిల్మెంట్గా ఫీల్ అవుతారు. నిజం చెప్పాలంటే హక్కు కింద వాళ్ళ హక్కు అది. వీళ్ళు చూపించడం వీళ్ళ బాధ్యత, అనుభవించడం వాళ్ళ హక్కు అనుకుంటారు. కాబట్టి ఈవిడ నేనేదో చూపించి నేను మార్చుకుంటాను అతన్ని అనుకోవడం అన్నది ఫస్ట్ అసలు ఈవిడ ఆలోచించరు. ఎదుటివాడిని మార్చాలనే ఆలోచన మీరు మానేయండి అమ్మా. మీరు ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి, మీరు ఎలా ఎదుర్కోవాలి, మీ ధైర్యాన్ని ఎలా పెంచుకోవాలి, మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి, ఇది ఫస్ట్ మీకున్న ఛాలెంజ్. ఇలాంటి వ్యక్తిత్వ లోపాలున్న వాళ్ళు అనుకుంటేనే మార్చుకోవడం కష్టం. ఎదుటి వాళ్ళను మార్చడము అన్నది ఆల్మోస్ట్ నిజానికి ఇప్పుడు మాలాంటి కౌన్సిలర్స్మే పర్సనాలిటీ డిజార్డర్ కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తాం ఇది లాంగ్ టర్మ్ కేసెస్. మీరు మా దగ్గరికి తీసుకొచ్చారు కానీ నేను ఒక 1 year అంటే లాంగ్ టర్మ్ వర్క్ చేసి కూడా 10-20% ఎఫెక్ట్ ఇవ్వగలనా లేదా అన్నది నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వలేను. చాలామంది మారుతారు కూడా, చెప్పలేను నేను. అంటే అవతల వాళ్ళకి విల్లింగ్నెస్ ఉండాలి. అంటే వాళ్ళలో ఆ విల్లింగ్నెస్ని మొదలు ఆ మోటివేషన్ తెప్పించాలండి, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఆవిడ చెప్పారు చూడండి, ఆయనకి అన్నీ ఇట్లా ఏమంటారు ఒక టిపికల్ కేస్ అది. చిన్నప్పటి నుంచి ఒక ప్రేమాప్యాయతల మధ్యలో పెరగలేదు, అంటే చైల్డ్హుడ్ ట్రామా ఆల్వేస్ లీడ్స్ టు ఇట్ బి ఇమ్మెచ్యూర్, ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఏమంటారు ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు ప్రేమ అన్నదే వాళ్ళకు తెలీదు, చూపించడం అన్నది మర్చిపోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్రేమగా తీసుకుని ఇది ప్రేమ అని వాళ్ళు ఫీల్ అవ్వడానికే వెరీ డిఫికల్ట్. కాబట్టి ఆ వ్యక్తిత్వ లోపాలు ఇంత సివియర్ లెవెల్లో ఉంటున్నప్పుడు అతన్ని మార్చాలి అంటే మేబీ ఐఎమ్ డిసప్పాయింటింగ్ హర్, నేను బట్ ఏం చేయలేం. కాబట్టి అతన్ని మార్చాలనే ఆలోచన వద్దు. ఈ పరిస్థితులకి ఎలా నేను ఎదుర్కోవాలి, ఆయన చూపిస్తున్నాడా లేదా అనేది పట్టించుకోవద్దు. పుట్టిన పిల్లల్ని నేను ఎలా సేవ్ చేసుకోవాలి, నా ప్రాపర్టీని ఎలా సేవ్ చేస్తూ నా బాబుకో పాపకో ఇన్హెరిట్ ఎలా చేయాలి, పరిస్థితులను నేను ఎలా నిలదొక్కుకోవాలి అన్నదాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యక్తిత్వ లోపాలలో చాలా డిఫికల్ట్ టు హ్యాండిల్ ద పీపుల్. అండ్ ఇప్పుడు అసలు ఆ విషయం ఆలోచించడమే మానేయడం అన్నది ప్రస్తుత కర్తవ్యం. నిజం చెప్పండి ఈ టైంలో నేను ఇవన్నీ చెప్పడం కూడా ఏమంటారు చెప్పక తప్పదు. రియాలిటీని చేదుగా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యం. తను స్ట్రెంగ్తెన్ కావాలి, ఎమోషనల్ స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ఇప్పుడు తను ప్రేమ చూపించనివ్వండి, నిజానికి అది బెస్ట్. లేకపోతే పరిణామాలు ఇంకా తీవ్రతరానికి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఒక బిడ్డ అనేది అతని జీవితంలోకి వచ్చాక అదేమైనా మార్పు తెచ్చే అవకాశం లేదా అతనిలో?
చెప్పలేమండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆవిడ చెప్పిన డేటా మీదనే నేను రెస్పాండ్ కలుగుతున్నాను. మామూలుగా ఇప్పుడు యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాం, సైకోపతిక్ పర్సనాలిటీస్ అంటాం, ఇవన్నీ పర్సనాలిటీ వ్యక్తిత్వ లోపాలు. వీళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ ఎంపథెటిక్ పీపుల్ అండి. వాళ్ళు ఎదుటి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళలేరు. వాళ్ళలో అసలు ఎమోషన్స్ ఉండవు. ఉన్నవన్నీ సూపర్ఫిషియల్, పైన ఉండే ఎమోషన్స్, కానీ వాళ్ళకు ఇన్ డెప్త్ ఎమోషనల్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు చూడండి, మనకు తెలియకుండా మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అది మనకు సంబంధం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఊళ్ళలో చూడండి, ఎవరన్నా చనిపోయి తీసుకెళ్తుంటే వెనక 2 అడుగులు వేసి ఏడ్చి కళ్ళు తుడుచుకుని వస్తూ ఉంటారు. అంటే అంత ఎంపథెటిక్గా ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళ బాధని పంచుకోగలుగుతారు. వాళ్ళ ఎంపతి అన్నది ఉండదు. దే కాంట్ ఫీల్. వాళ్ళకి అర్థం కాదు ఆ ఎమోషన్ ఏంటో. వాళ్ళకని సూపర్ఫిషియల్గా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈవిడ లవ్ని ఎలా గుర్తించగలుగుతారు? రైట్. పాపం ఆవిడ అన్నిసార్లు ఆ మాట చెప్పారు, ఎంత ప్రేమిస్తాను అయినా ప్రేమ అతనికి అర్థమే కాదు. అంటే మామూలు మనుషులు ఒకవేళ పర్సనాలిటీ డిజార్డర్ లేని వాళ్ళు నిజంగా దే విల్, అంటే చిన్న చిన్న ఏమంటారు ప్రవర్తన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అది మార్చుకుంటారు. రైట్. బట్ ఇక్కడ సో సారీ టు డిసప్పాయింట్ యూ అమ్మా, నిజానికి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఒక పాప బాబు రాబోతున్నారు, ఒక బిడ్డ రాబోతుంది. మీరు బిడ్డ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డతో కూడా మీరు ఎంత ఆనందంగా గడుపుతారు, ఎంత ఆనందంగా ఆ బిడ్డతో గడుపుతారు అన్నది ఆ బిడ్డ ఎదుగుదల మీద కూడా చాలా దాని ప్రభావం ఉంటుంది. సో ప్లీజ్ బీ హ్యాపీ. యాడ్ చేయదలుచుకున్నాను. అట్లీస్ట్ మనం చూస్తున్నాం ఒక ఎగ్జాంపుల్, చైల్డ్హుడ్ ట్రామా హౌ ఎగ్జాక్ట్లీ. ప్లీజ్ దయచేసి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని గొడవలు సమస్యలు ఇవన్నిటికన్నా ఆ పుట్టబోయే బిడ్డని ఈ రకమైన సమస్యలకు లేకుండా, అంటే రియాలిటీ యాక్సెప్ట్ చేసామనుకోండి, మనం ఈ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్ట్రగుల్ మొదలవుతుంది. ఎలా సరి చేసుకోవాలి. దాని బదులు సరి అయితే మంచిదే. ఇప్పుడు ఆయన మార్పు వచ్చింది అనుకోండి, వండర్ఫుల్, మనకి కావాల్సిందేం లేదు. కానీ మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు సమస్యలు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఒక చక్కటి హ్యాపీ చైల్డ్హుడ్ ఇస్తే ఇంకొక అలాంటి తండ్రి తయారు కాకుండా ఉంటారు. ఐ థింక్ అది మీ ముందున్న పెద్ద కర్తవ్యం. ఇప్పుడు మీ భర్త లాంటి పరిస్థితి మీ పుట్టబోయే బిడ్డకు రాకుండా ఉండాలంటే, ఇది మనం చాలాసార్లు చెప్తాము, అది పాప అయితే పుట్టే వాళ్ళు అలాంటి వాతావరణంలో పెరిగితే వాళ్ళు రేపు విక్టిమ్స్గా మారుతారు, బాబులైతే పర్పెట్రేటర్స్గా మారుతారంటే ఇలాంటి మీ భర్తలాగా మారుతారు. సో అవి రెండిట్లో ఏదైనా ఒకటి కాకుండా ఉండాలంటే ఆ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ట్రై చేయండి. పిల్లల ముందు గొడవలు లేకుండా, మీరు గొడవల్లోకి వెళ్లకుండా, మేడం చెప్పినట్టుగా ఎక్స్పెక్టేషన్స్ వదిలేయండి. ఇంక మనిషి మారితే మంచిదే, మారకపోతే కూడా ఓకే అనుకుని మీరు ముందుకెళ్తే బెటర్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత హెల్ప్ లైన్ కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు హెల్ప్ లైన్లో కుటుంబ సమస్యలకు సంబంధించి సైకలాజికల్ అండ్ లీగల్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రశ్నలు తీసుకున్నాం. అయితే ఇప్పటికీ కూడా మొత్తం ప్యానల్ని ఇంతకుముందు ఏ కాల్ అయితే వచ్చిందో ఆ కాల్ ఒక రకంగా హాంట్ చేస్తూ ఉంది. ఒక చిన్న బిడ్డ కడుపులో ఉండగా 9 నెలల వయసులో ఆమె ఒక డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత పిల్లల ముందు ఈ గొడవలు కంటిన్యూ అయితే ఏమవుతుంది అనే విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే పిల్లలకు ముందు అంటే ఒక చైల్డ్హుడ్ ట్రామా గురించి ఆవిడ చెప్పిన దాని ప్రకారం మీరు కూడా చెప్పారు. సో రేపు ఈ పిల్లల ముందు ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు, ఇలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు ఉంది, అక్కడ ఆల్రెడీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, డిఎస్పీ దాకా వెళ్ళారు, ఎస్పీ దాకా వెళ్ళారు, కౌన్సిలింగ్లు ఇవన్నీ జరిగాయి కదా. సో ఇట్లాంటప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి దీన్ని? ముఖ్యంగా చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఆయన అంటే ఆవిడ చెప్పిన బేసిస్ మీద మాట్లాడుతున్నాం. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు ఇన్ జనరల్గా ఒకవేళ కనుక కౌన్సిలింగ్ వల్ల కూడా మనకి వస్తుంది ఏమంటారు, కొన్నిసార్లు మార్పు రావచ్చు. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా ఆవిడ చేయొచ్చు. హస్బెండ్ని తీసుకుని వెళ్ళి కౌన్సిలింగ్కి తీసుకుని వెళ్ళి ఒక మంచి ట్రైన్డ్ కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళి కూడా ప్రయత్నం చేయొచ్చు. అలా అని మనం పూర్తి నిరాశగా తీసుకోలేము. బట్ ఏదేమైనా ఆల్వేస్ ఆడవాళ్ళు తను ఎంపవర్ కావడం ఇంపార్టెంట్. పిల్లల ముందర ఈ రకమైన ఇష్యూస్ని ఎప్పుడు రానివ్వకుండా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే చైల్డ్హుడ్ ట్రామా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆల్వేస్ లీడ్ టు బిహేవియరల్ డివియేషన్స్ అండి. ఏదో రకమైన డివియేషన్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళ లోపల ఏదో అటెన్షన్ డెఫిసిట్స్ డెవలప్ కావచ్చు, ఏవైనా కావచ్చు. కాబట్టి పిల్లల ముందర నేను జనరల్గా కౌన్సిలింగ్ సెంటర్లో చెప్తూ ఉంటాను, నేను కావాలంటే మీరు పిల్లల్ని చక్కగా నిద్రవచ్చి రాత్రి 12ంటికి అలారం పెట్టుకుని లేచి అప్పుడు మీకు ఏవైనా అభిప్రాయ భేదాలు కానీ సమస్యలు ఏ భార్యాభర్తలకైనా ఉంటాయి, సమస్యలు ఉండవని కాదు, కానీ అవి ఏమన్నా ఉంటే తీరిగ్గా కూర్చుని అప్పుడు సాల్వ్ చేసుకోవాలి. త్రూ డిస్కషన్స్ ఆర్ త్రూ ఏమంటారు దాన్ని అనలైసిస్ చేసుకోవాలి తప్ప పిల్లల ముందర ఈ రకమైన గొడవలు జరగడం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే పిల్లలకి అమ్మ నాన్నలే హీరోయిన్స్ అండి. వాళ్ళను చెప్పిన దానికన్నా
చూసి చాలా నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి పిల్లల ముందర ఏ రకమైన సమస్యలను కూడా మనము వీళ్ళంత వరకు అట్లీస్ట్ ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిందాకా పిల్లలకు ఒక చక్కటి బాల్యం, ఒక ప్రశాంతమైన ఇంటి వాతావరణం, చాలా రీసెర్చెస్లో ఇది మనకు బయటపడింది. వాళ్ళు ముఖ్యంగా ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా తయారవుతారు, ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్గా తయారవుతారు పిల్లలు. లేకపోతే ఈ రకమైన ఐదర్ ఏమంటారు డిపెండెన్సీ డెవలప్ చేసుకోవడమో, క్లింగింగ్ డెవలప్ చేసుకోవడమో, అగ్రెసివ్గా తయారవడమో, ఈ రకమైన బిహేవియరల్ డీవియేషన్స్, నెగిటివ్ బిహేవియర్స్ అన్నీ కూడా ట్రొమాటిక్ చైల్డ్హుడ్ ఆర్ డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లలకు వస్తాయని మనకు చాలా రిపీటెడ్గా ప్రూవ్ అయ్యాయి. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. హలో 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 చెప్పండి. 2012 అమ్మాయి వేరే మీద వెళ్ళిపోయింది మేడం ఒక వారం రోజులలో. ఆ అమ్మాయి వేరే అతనితో వెళ్ళిపోయింది. రైట్. వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయినాక మిస్సింగ్ కేసు పెట్టినాం మేడం. హలో మేడం చెప్పండి. మిస్సింగ్ కేసు పెట్టారు. మిస్సింగ్ కేసు పెడితే వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు మేడం వాళ్ళను. హలో చెప్పండి. తీసుకొచ్చారు. మిస్సింగ్ కేసు పెడితే వాళ్ళు తీసుకొచ్చారు మేడం. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి మా దగ్గరికి రాను అని విడాకులకు వేసినాం మేము మేడం. విడాకులకు వేస్తే అన్ని ప్రూఫ్స్ చూపించినాం మేడం. ఆమె సైడ్ అయిపోయింది కేసు. అంటే ఆమె సైడ్ అవుట్ అంటే అమ్మాయి విడాకులు వద్దన్నదా? వద్దని ఏమనలేదు మేడం. మా జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చిందో తెలియదు మేడం. అదేంటమ్మా ఇప్పుడు? అంటే ఆమె సైడ్ అవటం అంటే ఏంటి? విడాకులు కేసు కొట్టేశారు. డిగ్రీ వచ్చిందమ్మా. కేసు కొట్టేసిందంట మేడం. విడాకులు కేసు కొట్టేశారు. ఆమెకి మేడం కేసు ఆమె వేశారంటున్నారు కదా? కాదు, వీళ్ళే వేశారు. ఎవరు వేశారమ్మా కేసు? మేమే వేసినాం మేడం. అబ్బాయి తరపున ఎంత వేసినాం మేడం. విడాకులు కేసు వేశారు, అయినా విడాకులు మంజూరు కాలేదు. కాలే మేడం. ఆ అమ్మాయి కంటెస్ట్ మిస్సింగ్ అయింది మేడం. మిస్సింగ్ కాగితాలు పెట్టినాము. పోలీసులు కూడా తీసుకొచ్చారు మేడం వాళ్ళని ఇద్దరిని. కాదమ్మా, ట్రయల్ జరిగిందా కోర్టులో? ట్రయల్ మీరు వెళ్ళారా? కేసు మేడం 2012 అయితే 2015 31 కు డిస్మిస్ అయింది అన్నారు మేడం కేసు. కాదమ్మా, ఆ కేసు జరిగేప్పుడు అమ్మాయి కోర్టుకు రావటం అవన్నీ జరిగాయా? వచ్చింది మేడం. రెగ్యులర్ గా వచ్చింది అమ్మాయి. వచ్చి ఏం చెప్పింది అమ్మాయి? విడాకులు కావాలన్నదా? ఒప్పుకున్నది మేడం. నేను ఇట్లా మా బావతో వెళ్ళిపోయినా అని చెప్పింది మేడం. ఓకే. విడాకులు కావాలని చెప్పిందా వద్దని చెప్పింది ఆమె? విడాకులు కావాలని చెప్పలేదు, ఏమనలే మేడం ఆమె. అయితే ఇట్లా వెళ్ళిపోయింది కాబట్టి విడాకులు కావాలని మేము అడిగినాం మేడం. మీ లాయర్ ఎవరమ్మా? మీ లాయర్తో మాట్లాడారా ఎందుకు జరిగింది ఇది అనేది? ఎందుకు జరిగిందని అంటే మేడం జడ్జి వాళ్ళ లాయర్ జడ్జి ఒక పూర్వలట. ఆయనకు కాదమ్మా, ఇప్పుడు ఆవిడకి విడాకులు కావాలి, ఆ ఊరు పక్కన పెట్టండి. ఆవిడకి విడాకులు కావాలి, మీకు విడాకులు కావాలి. విడాకులు రాలేదు అంటే మరి రాజలక్ష్మి గారు మీకేమన్నా అర్థమైతే చెప్పండి. ఒకటండి, వీళ్ళు ఆఫ్ ది రికార్డ్ ఒకటి మాట్లాడతారు, పేపర్ మీద ఒకటి మాట్లాడతారు. వీళ్ళంటే వీళ్ళు కాదు, ఎవరైనా మా పార్టీలు ఏంటంటే వాళ్ళు ఆ అమ్మాయి వీళ్ళు కేసు వేశారు, ఆ అమ్మాయి మిస్ అయిందంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద వీళ్ళు ఏదో ఆరోపణ చేస్తుంటారు. ఆ బేసిస్ మీద డైవోర్సు రాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన కారణం, వెళ్ళిపోయింది బావతో వెళ్ళిపోయిన కారణం వీళ్ళు ఏదో అనడం వల్ల, ఏదో ప్రాబ్లం వల్ల అని ఏం రాశారో మనం పూర్తిగా చదవాలి, చూడాలి. కాబట్టి ఆ గ్రౌండ్ మీద డిస్మిస్ చేస్తుంటారు. డిస్మిస్ ఎప్పుడైతే చేశారో తప్పకుండా అవన్నీ ట్రయల్ అంతా నడిచే ఉంటుంది. ఆ అమ్మాయి అపీర్ అయ్యే ఉంటుంది కోర్టు ముందు. అపీర్ అయ్యాక ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్స్లో, అమ్మాయి విట్నెస్ బాక్స్లోకి వచ్చాక ఏం చెప్పిందో దాని మీద బేస్ చేసుకుని ఆడపిల్లలు కనుక ఐ డోంట్ వాంట్ డైవోర్స్ అని చెప్పేసి అంటే కనుక ఐ వాంట్ టు కంటిన్యూ విత్ ద మ్యారేజ్ అంటే డిస్మిస్ చేస్తారు. వీళ్ళు వేసిన ఎలిగేషన్ అమ్మాయి క్యారెక్టర్ మీద ఏదో వెళ్ళిపోయింది కాబట్టి అని వేసి ఉంటారు. జనరల్గా వాటి మీద దొరకడం కష్టమే. రైట్. సో ఒక్కటమ్మా, మీరు ఎంతసేపటికి మిస్సింగ్ కేసు అమ్మాయిని పట్టుకొచ్చారు, ఈ రిపోర్ట్స్ అన్నీ పెట్టి ఆ గ్రౌండ్ మీద తీసుకోవాలని ట్రై చేశారు. బట్ కొంచెం తెలివిగా మీరు ప్రవర్తించి ఉండుంటే, మీ లాయర్ అయినా మీకు కనీసం చెప్పుంటే ఆ విషయం. ఎలాగో అమ్మాయి ఇంకొక అతనితోటి వాళ్ళ బావతోనే ఆవిడ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆవిడ మేనబావ ఇష్టం, ఈ పెళ్లి చేశారు, ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా. సో అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా అతనితో ఉండటమే ఇష్టం, మీకు వద్దు. మాట్లాడి ఒక మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్కి దాన్ని కన్వర్ట్ చేసే ఈజీగా అయిపోయి ఉండేది నిజానికి. మీరు అప్పుడు ఈ అలిగేషన్స్ ఉండవు మ్యూచువల్ కన్సెంట్లో, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అలిగేషన్స్ ఉండవు. ఎంతైనా సరే మీరు ఆడపిల్ల క్యారెక్టర్ మీద అమ్మాయి ఎలిగేషన్ పెట్టారు కాబట్టి వాళ్ళ లాయర్ వాళ్ళకు చెప్పుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఒక ఆడ మగ కలిసి ఉన్నంత మాత్రాన అలాంటి ఆరోపణలు చేస్తే అది ప్రూవ్ చేయడం అనేది కష్టం.
అవును, అది కుదిరే పని కాదండి. అది right. అంటే ఉండకూడని పరిస్థితుల్లో ఉండకూడని విధంగా ఉండి వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే అవును. అప్పుడు వీళ్ళు అడల్టరీ కేసుల్లో కానీ లేకపోతే మిస్సింగ్ కేసు ఎందుకు ఆ అమ్మాయి వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ ఏదైనా వెళ్ళిపోయిందా అని చెప్పేసినాని అవన్నీ ప్రూవ్ అయినా అవి డిగ్రీలలో అంత సులభంగా అలా రావండి, అవన్నీ చాలా సో కష్టం. రాజలక్ష్మి గారు, ఇప్పుడు ఈ కేసు పోయింది, కావాలంటే ఇప్పుడు మళ్ళీ మ్యూచువల్కి వెళ్ళే అవకాశం ఉంటుందా ఇద్దరు? ఎందుకు ఉండదంటే ఇప్పుడు కావాలనుకుంటే ఇప్పుడు అమ్మాయి కనుక అనుకోండి మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ బెస్ట్ అండి, బెస్ట్. అసలు ఎవరికైనా ఇదే సలహా అండి. అవును, నిజంగా ఇద్దరు వద్దనుకుంటే అదే బెస్ట్. వాళ్ళ లాయర్ వాళ్ళకి ఆ సలహా ఇచ్చి ఉండాల్సింది, ఎందుకు ఇవ్వరు కదండి. వాళ్ళకి మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏముంది, 3-4 సార్లు కోర్టు ముందు అపీర్ అవుతారు. ఒకసారి తీసుకెళ్ళి పిటిషన్ వేస్తారు, రెండోసారి చీఫ్ వేసినప్పుడు వస్తారు, ఫైనల్గా ఇంకొకసారి వచ్చి కనిపించేస్తారు, డిగ్రీ గ్రాంట్ అయిపోతుంది. మ్యాక్సిమం 3-4 సార్లు తిరుగుతారు కోర్టు చుట్టూ. అప్పుడు లాయర్లకి ఏమంత పెద్ద పని ఉంటుంది, వాళ్ళకి ఫీజులు రావాలి కదా, పాపం వాళ్ళు కూడా బతకాలి కదా. సో ఎందుకో మాకు ఇక్కడ మీరు వాళ్ళ లాయర్ని జడ్జిని నిందిస్తున్నారు, కానీ మీ లాయర్ది కూడా తప్పు కనపడుతుందమ్మా. నిజానికి అలాంటి ఒక గ్రౌండ్ మీద డైవోర్స్ రావడం అంత తేలిక కానే కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎలాగూ ఇది కుదిరే కాపురం కాదు కాబట్టి మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళి ఉండాల్సిందే, ఆయన సలహా ఇవ్వలేదు. ఒకటి మాత్రం తప్పకుండా ఇలాంటి కేసుల్లో నేను చెప్తున్నాను, అసలు ఆ అమ్మాయి అభిప్రాయం ఏంటో కనుక్కొని నిజంగా వాళ్ళిద్దరు కనుక ఒకళ్ళనొకళ్ళు వద్దనుకుంటే విడిపోవడమేనయ్యో. ఇప్పటికైనా కూడా కొనసాగలేరు. ఏంటంటే కొనసాగినా మళ్ళీ కొన్నాళ్ళు పోయాక ఏదో ఒకటి వెనకటి తవ్వుకుంటారు. సుఖంగా సాగలేదా నౌక. రైట్. కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ వాళ్ళిద్దరి మధ్య ఇది ఉండదండి. ఇప్పటికైనా ఎవోక్ చేసుకోగలిగితే మిస్ అవుతాయి అంతే. ఇప్పటికైనా మీరు వాళ్ళతో మాట్లాడుకుని పెద్ద మనుషులు పంపించి, మరి ఎందుకు ఈ గొడవ, ఆ అమ్మాయి కాపురానికి రాదు, మాకు ఇష్టం లేదు, జరిగిందేదో జరిగిపోయింది, మనం ఇప్పుడు కలిసి ఇద్దరు ఒప్పందం మీద విడాకులు తీసుకుందాం అనే విషయం మాట్లాడుకొని దాన్ని ఆ రకంగా మీరు కోర్టుకు వెళ్ళి లేకపోతే వీళ్ళు ఇంకోటి చేయొచ్చండి, వీళ్ళు ఇంకోటి చేయొచ్చు. నిజంగా వీళ్ళకి గనక ఆ అమ్మాయి గనక అతన్ని మోసం చేసి కనుక ఏదైనా వేరే అదర్వైజ్ కనుక ఏదైనా మోసం చేసి డిస్మిస్ అయిన పిటిషన్ మీద వెంటనే వాళ్ళు అప్పీల్కి వెళ్ళొచ్చు, హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళొచ్చు. రైట్. వెళ్ళి వాళ్ళ స్ట్రాంగ్ గ్రౌండ్స్ని అసలు లాయర్ ఎక్కడైతే పుటప్ చేయలేకపోయినాడు, వీళ్ళ వైపు ఉన్న వర్షన్లో వీళ్ళకున్న ఎక్కడైనా మెరిట్స్ గ్రౌండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని పెట్టుకుని వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టులో తొందరగానే తేలుతుంది. అయితే అబ్బాయి ఫేవర్లో అమ్మాయి ఫేవర్లో ట్రయల్ కోర్టులో వస్తే అబ్బాయి ఫేవర్లో రావడం కష్టమే. అయినప్పుడు కూడా మెరిట్స్ కనుక గ్రౌండ్స్ కనుక గట్టిగా ఉంటే ట్రై చేసి ప్రయత్నించవచ్చు. ఇన్ ద మెయిన్ టైం కనుక మీరు పెట్టే గ్రౌండ్స్ మీద కనుక నిజంగా సీరియస్గా మీ వైపు కనుక న్యాయం ఉంటే ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్కి వచ్చేస్తుంది. రైట్. అక్కడైనా వాళ్ళు వెళ్ళేసి ఏమంటే మ్యూచువల్ డైవర్స్ అప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. రైట్. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో చెప్పండి. హలో హలో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. హలో చెప్పండి. మేడం, మా హస్బెండ్ 2013లో చనిపోయారు. 2013లో చనిపోయారు, ఎక్స్పైర్ అయిపోయారు. అయితే నేను మా మదర్ వాళ్ళు వేరే మ్యారేజ్ చేస్తాం అన్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. అయితే యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకోలేదు, తనతో కలిసే ఉంటున్నాను, సాజీలో ఉంటున్నాను. అయితే ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే పిల్లలకి నేమ్స్ మారుతాయి కదా సార్, నేమ్స్ మారితే అవి ఎట్లా పెట్టాలన్నట్లు డౌట్. మీకు ఆయనకి మ్యారేజ్ అయిపోయింది. ఎవరికి? మీరెవరితో కలిసి ఉంటున్నారు? అతనికి అతనికి మ్యారేజ్ అయిపోయింది, తనకి 2 పిల్లలు. వాళ్ళు ఆ భార్య పిల్లలు అందరూ ఉన్నారు? ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరెందుకు అతనితో ఉంటున్నారు? యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేడం, వాటెవర్ ఏం జరిగినా సరే మీరు ఒక ప్రశ్న, మీరు అతనితో ఉంటున్నారు, మీ పిల్లలకు అతని ఇంటి పేరు వస్తుందా అని అడుగుతున్నారు, అదేనా? వస్తుందా లేకపోతే మా హస్బెండ్ది ఫస్ట్ హస్బెండ్ది వస్తుందా అని అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి చేసుకుంటే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే ఎట్లా ఏంటి అని అడుగుతున్నాను. మీరు చేసుకోబోయేది పెళ్లి కాదండి, ఆమె మొదటి భార్యతో విడాకులు అయ్యాయా? కాలేదు కదా. తనని కావండి, తనతో నేను అంటున్నాను, నాకు ఇప్పుడు ఇష్టం లేదు, నేను ఉండను, ఇప్పుడు తనని ఒక్క నిమిషం, తేడా ఏం పడదు. మీరు ఆవిడతో అతను లీగల్గా వాళ్ళిద్దరూ భార్యాభర్తలైనంతసేపు మీరు కలిసి ఉన్నా పెళ్లి చేసుకున్నా రెండింటికి ఏమీ తేడా లేదు, మీ స్టేటస్ మారదు. ఊరికే మీ తృప్తి కోసమే కానీ ఏం మారదు. కరెక్ట్గా అమ్మ, అలాంటి తొందరపాటు ఏమీ చెయ్యొద్దమ్మా. ఆడపిల్లలు అక్కడే పప్పులో కాలేస్తారు.
ఇక్కడే మిమ్మల్ని ఏదో ప్రలోభాలకి గురి చేసి ఏదో రకంగా లొంగ తీసుకుంటారు పరపురుషులు. వాళ్ళలోకి అలా లొంగిపోయి మీరు అట్లా మీ జీవితాన్ని మీ పిల్లలకి కాకుండా మీకు జీవితం సుఖ సంతోషాలు మాయమైపోయి 2-3 ఏళ్ల ముచ్చట మా తర్వాత మీ జీవితం ఎందుకు కాకుండా పోతుంది ఇలాంటి వాటి వల్ల. ఇలాంటి ప్రలోభాలకి లొంగద్దనే మేమైతే గట్టిగా చెప్తాం. ఆడపిల్లలందరూ స్టబన్గా ఉండండి. ఆ అబ్బాయికి మీరు చేసుకోవాలి అని అనుకున్న అతనికి ఒక ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నప్పుడు పరస్త్రీ పరధనం ఎప్పుడూ కూడా పరపురుషుడు ఎప్పుడూ కూడా మనది కావమో పావుతో సమానం. చెప్పేది చెప్పాం, మీ ఇష్టం. అంటే లీగల్గా కూడా యాక్చువల్లీ లీగల్గా కూడా మీరు అంటున్నారు కదా, ఇట్లా నాకు ఊరికే కలిసి ఉంటే ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. దానికి ఏమీ వాల్యూ లేదు, చిల్లి కవ్వ వాల్యూ కూడా ఉండదమ్మా. పెళ్లి అనే దానికి ఇద్దరు లీగల్లీ సింగిల్ అయి ఉండాలి. భార్య బతికుండగా విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకునే పెళ్లికి చెల్లుబాటు లేదు. మీరు రేపు అంటున్నారు కదా, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. పిల్లల ఇంటి పేర్లు ఏమీ వాల్యూ ఉండదు. ఒకవేళ మీరు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు మీ పిల్లల ఇంటి పేరు మీ ఆయన ఇంత ముందు మీ భర్త చనిపోయిన భర్త ఆ ఇంటి పేరే ఉంటుంది. మీ ఇంటి పేరైనా ఉంటుంది. మీరు మార్చినా మార్చకపోయినా వాళ్ళ ఆ తండ్రికి సంబంధించిన వాళ్ళే. ఒక పాయింట్ ఐ వాంట్ టు యాడ్ వనజ గారు, భార్య పిల్లలు ఉన్నారు, లీగల్లీ వెడ్ అండ్ పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలం పాటు ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయిని ఏ కారణం వల్ల కానివ్వండి, ఏ పరిస్థితులే కానివ్వండి, ఖచ్చితంగా అదొక వ్యక్తిత్వ లోపం, బాధ్యతారహితమైన ప్రవర్తన. తప్పకుండా కట్టుకున్న భార్య లీగల్లీ అందరి ముందర కూర్చుని ఉండొచ్చు, ఏమైనా సమస్యలు ఉండొచ్చు, ఇంకెన్నన్నా ఉండొచ్చండి చాలా. ఎందుకంటే నా చూస్తున్నాను కదా, దేశే 100 రీజన్స్ ఉన్నావిడ ఏంటో భార్యా బాధితుల సంఘం అంట, దాంట్లో అందరూ ఇలా భార్యా బాధితులు కూడా ఉంటారట. సో అలా రియల్లీ అనుకుందాం, కొద్దిసేపు రియల్లీ అతను భార్యా బాధితుడే అనుకుందాం, కానీ ఆ బాధలోంచి బయటపడడానికి ఇది మార్గం కాదు. ఇంకొక మనిషిని బాధ పెట్టడం మాత్రం ఇది మార్గం కాదు. సాధారణంగా ఇక్కడ మీరు అన్నారు చూడండి, పడిపోతారు అన్నది, ప్రలోభ పెడతారు అన్నది. ఇగో ఇదే వాళ్ళ లైఫ్ అంటే నేను చూసిన కేసెస్లో చాలా వరకు ఇగో ఇలాంటివి అనమాట. పాపం ఏదో అతను జీవితంలో చాలా బాధలు అనుభవిస్తున్నాడు ఉన్న భార్యతో, పాపం ఏదో నరకం అనుభవిస్తున్నాడు, మా దగ్గర ఏదో స్వాంతన దొరుకుతోంది, ఇది రకరకాల ఇర్రిలవెంట్ రీజన్స్ చెప్పుకుంటారు. కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ దాట్ ఒకదాని నుంచి బయటపడడానికి, ఒక అన్లాఫుల్ వర్క్ చేయడానికి వెనకాడని వాడు రేపొద్దున, నేను జనరల్గా పెళ్లి కావాల్సిన ఒకళ్ళిద్దరు అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి అడిగారు, మేడం నాకు అత్తగారు వాళ్ళు అంటే చాలా భయం, నేనేమనుకుంటున్నానంటే మా ఆయనతో పెళ్ళయ్యాక నేను ఆయన వేరుగా ఉండాలి, నేను మా ఇద్దరి మధ్యలో ఒక సహచర్యం కుదిరిన తర్వాత ఐ థింక్ ఆఫ్ మై ఇన్లాస్. నాకు అలానే ఇన్లాస్ పట్ల నెగిటివ్ లేదు, బట్ నాకు చాలా భయం, చాలా చూస్తున్నాను కాబట్టి. అప్పుడు నేను 2 పాయింట్స్ చెప్పాను వనజ గారు. ఒకటి, ఆ అమ్మాయికి భర్త దొరకాలంటే 2 రకాల వాళ్ళు దొరికే అవకాశం ఉంది. ఒకటి, ఎవరు లేని వాళ్ళు, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ఇంతకుముందు నా ఫోన్ కాల్ కేసు లాగా. 2, ఈ అమ్మాయి అందానికో ఆస్తికో ఏదో రీజన్కి పడిపోయి ఈ అమ్మాయితో ఉండడానికి వచ్చేవాడు. కాబట్టి ఈ ఇద్దరికీ కూడా ప్రేమ విలువ, బంధం విలువ తెలియవు. రైట్. 30 ఏళ్ళలో పెంచిన అమ్మా నాన్న అలా వదిలేయడానికి తనకి నచ్చిన దానికోసం వదిలిపెట్టగలిగినప్పుడు ఈ బంధాన్ని వదలడానికి గ్యారంటీ లేదు. రైట్, ఎగ్జాక్ట్లీ. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయిని భార్య పిల్లలు బాధ్యతలు వదులుకుని ఈ అమ్మాయితో ఉన్నవాళ్ళు ఈ అమ్మాయిని వదిలిపెట్టడానికి గ్యారంటీ ఏంటి అసలు? రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ మీకు అర్థమయ్యేటట్టుంది. అర్థం అవటమే కాకుండా మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అది అన్లాఫుల్, అంటే చట్ట ప్రకారము అది నేరం కూడా. యాక్చువల్లీ మీరు పెళ్లి చేసుకుంటే, మీరు ఆ పెళ్లి ఫోటోలు కానీ దొరికాయంటే వాళ్ళ ఆవిడ మొదటి భార్య. మనం ఈ వేదిక మీద నుంచే మనం కొన్ని విషయాలు చెప్పాలి, ఇలాంటివి మనం డిస్కరేజ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అతనికి ఓ భార్య ఉంది. ఈ అమ్మాయికి మనం ఎటువంటి ఫోన్ చేసిందని మనం ఎటువంటి అమ్మాయికి చెప్పట్లేదు, ఇంకొక ఆడది అక్కడ దెబ్బతింటుంది. ఆమె రాజలక్ష్మి గారు, మనం చాలా క్లియర్గా ఉంటామండి. మీరు హిందువులైతే కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రెండో పెళ్ళి అనేది లేదు, అన్లెస్ మొదటి భార్యతో విడాకులు కానీ విడాకులైనా జరిగి ఉండాలి, స్పౌస్తో లేదా చనిపోయాను. ఇద్దరు లీగల్లీ సింగిల్ పీపుల్ మధ్య మాత్రమే పెళ్లి జరుగుతుంది. మీ విషయంలో అది లేదు. కాబట్టి మీరు చేయబోయేది మీ వైపు నుంచి అన్లాఫుల్, అతను వైపు నుంచి నేరం క్రైమ్. అది సిఆర్పిసి ప్రకారం బైగమి కేసు కూడా అవుతుంది. అది నేరం కూడా. దయచేసి మిమ్మల్ని, మీ జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని చాలా గందరగోళంలో పెట్టుకోకండి. మాకు తెలుసు అలా ఆల్రెడీ అతనితో కలుస్తున్నాను, ఇప్పుడు బయటకు వస్తే ఎట్లా అనేది ఏమీ కాదండి. ప్రపంచానికి అదే పని కాదు, మనల్ని చూస్తూనే ఉండటం వాళ్ళ పని కాదు.
మీరు దయచేసి అందులోంచి బయటకు వచ్చేయండి. మీకు మీ పిల్లలకి ఒక ప్రశాంతమైన జీవితం దొరుకుతుంది. ముందుకు వెళ్తే మాత్రం నిజంగానే మీ జీవితం చాలా అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.